ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి మౌజములకి ఆన్రోరిం ఇవ్వడం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 120 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్లీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్లీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత గాని స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులుంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.